the value of 17 plus root over 288 power 1/4 ఇచ్చారు కదా. ఇక్కడ 1/4 అంటే మీనింగ్ నీకు అర్థమైపోయి ఉన్నది ఇప్పటికే. 1/4 అంటే 1/2 ఇంటూ 1/2 అంటే 17 ప్లస్ ఆఫ్ 288 1/2 ని రాయొచ్చా నేను? 1/2 అగైన్ ఇంకొక 1/2 గా రాయొచ్చా? అంటే ఫస్ట్ 1/2 అంటే దట్ మీన్స్ ఒక రూట్ అనమాట. అంటే ఫస్ట్ టైం ఒక స్క్వేర్ రూట్ చేయాలి. ఓకేనా? చిన్న తప్పైపోయింది. ఫస్ట్ టైం ఒక స్క్వేర్ రూట్ చేసి దానిపైన ఇంకో స్క్వేర్ రూట్, అంటే 2 స్క్వేర్ రూట్లు అనమాట. సో ఫస్ట్ ఈ లోపల ఉన్న దాన్ని చేయడానికి ట్రై చేద్దాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 17/288 మనం దీన్ని ఏం చేద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 70 ప్లస్ ఈ 288 మనం ఎలా నోట్ చేసుకుందాం అంటే 4 ఇంటూ 72 గా రాయొచ్చా? 4 ఇంటూ 72. సో అప్పుడు ఏమవుద్ది? 70 ఈ 4 బయటికి తెచ్చితే మనకు 2√72 అవుతుందా? అప్పుడు ఏమవుద్ది? మనం దీన్ని 70 ప్లస్ 2 ఇంటూ 8 7 8 9 అవుతుంది కదా. సో అప్పుడు మొత్తానికి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8 ప్లస్ 9 ప్లస్ 2√8 ఇంటూ √9 ఎలా రాయొచ్చు కదా. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు? ఇంకా √8 హోల్ స్క్వేరు, మళ్ళీ √9 హోల్ స్క్వేరు అండ్ 2 ఇంటూ √8 ఇంటూ √9 స్క్వేర్ రూట్. ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేరు బి స్క్వేరు 2ab లా వచ్చింది. అంటే ఓవరాల్ గా దీన్ని 8 ప్లస్ √9 హోల్ స్క్వేర్ రాస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, గా కట్ అయిపోయింది అనుకో. ఇక్కడ √9 ముందు రాసేద్దాం. √9 అంటే 3 ప్లస్ √8 అంటే మళ్ళీ √8 కూడా నువ్వు ఎలా రాయొచ్చు అంటే 4 2 అని రాయొచ్చు. 3 ప్లస్ 4 బయటకు వస్తే 2√2. ఇప్పుడు ఒక రూట్ అయింది, ఒక రూట్ పోర్షన్ అయింది. ఇంకో రూట్ కూడా కావాలి కదా మనకి. ఓకేనా? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డబల్ రూట్ వచ్చింది. డబల్ రూట్ లో ఒక రూట్ వాల్యూ చెప్పేస్తాం. డబల్ రూట్ లో ఏమి ఇచ్చాడు? 17 ప్లస్ ఈ వాల్యూ ఫినిష్ చేసాం మనం. మనకి లోపల రూట్ వాల్యూ ఏమొచ్చింది అంటే ఇది వచ్చేసింది, వచ్చింది. దానికి ఇంకో రూట్ కట్టాలి. ఓకే, మళ్ళీ దీన్ని సేమ్ ఇప్పుడు చేసినట్టుగా చేద్దాం. ఎలానో 3 బయట ఉంది కాబట్టి ఈ 3ని రాస్తామంటే 2 రాయు ప్లస్ 1 అని రాయు, లోపల ఉన్న దాన్ని √2 ఇంటూ √1 గా రాయు. అప్పుడు ఇది ఎలా రాద్దాం? √2 హోల్ స్క్వేర్ ప్లస్ √1 హోల్ స్క్వేర్ 2 ఇంటూ √2 ఇంటూ √1. సో √2 ప్లస్ √1 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది కూడా కట్ అయిపోయి ఫైనల్ గా ఏం మిగిలిందంటే √2 మిగిలింది ప్లస్ 1. అంతే, అది √2 ప్లస్ 1 అని రాయొచ్చు, ఆర్ 1 ప్లస్ √2 అని కూడా రాయొచ్చు. ఆర్ ఇదే అటు ఇటు కాంపిటేటివ్ ప్రాపర్టీ వాడితే ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.